ఆంధ్రప్రదేశ్లో విమానాలు ఎక్కడ చూసిన విమానాలు పక్షుల్లాగా ఎగరబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎగిరే ఈ విమానాల పక్షుల్లో తెలుసుకోవడం మీకు చాలా కష్టం ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కడ కాదు ఎంకన ఆంధ్రప్రదేశ్లో 7 చోట్ల విమానాశ్రయాలు అయితే కనుక రాబోతున్నాయి. 7 చోట్ల అంటే మామూలుగా 1-2 విమానాశ్రయాలు ఉంటేనే ఫ్లై అని వెళ్తూ ఉంటాయి విమానాలు. అలాంటిది 7 చోట్ల రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు రాబోతున్నాయంటే మామూలు కాదుగా. విమానాలు ఎయిర్ బస్సులు, విమానాలు కిందనే నడిచే బస్సుల్లాగా అయితే తిరగబోతున్నాయి. ఆటోల్లాగా పైన విమానాలు ఎగురుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ కళ కాదండి, నిజమే. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే కనుక జరగబోతుంది. 7 విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయంటే ఎన్ని విమానాలు ఎగురుతాయో, ఎన్నెన్ని ఉంటాయో మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించుకుంటే, అలాగే ఇమాజిన్ చేసుకుంటే కనుక అన్ని విమానాలు ఒకేసారి పైన ఎగురుతూ ఉంటాయి. 7 చోట్ల పైగాను, 1-2 కాదు. కాబట్టి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉండబోతుంది. ఆకాశంలో చక్కెరలు కొడుతున్న విమానాలు చూసి కింద పిల్లలు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో విమానం వెళ్తే చాలా చోట్ల నుంచి కూడా ఇప్పటికీ ఇలా పైకెత్తి చూస్తూ ఉంటారు తలకాయలు. అంటే విమానం కదా, కొంచెం కొత్తే కదా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకని ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కాబట్టి హైదరాబాద్లో పక్కనే ఉండే వాళ్ళకి అసమానం ఇవి అని దిగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొత్త అనిపించకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్త నన్ను అడిగితే, నా బోటోడికి అయితే మరీ కొత్త. విమానం వెళ్తా ఉంటే పైకెత్తి తలెత్తి చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనబడుతుంది కాబట్టి. కానీ ఇక్కడ నుంచి అలా కాదు. నాలంటోడికి మీలంటోడు కొంతమందికి మ్యాక్సిమం విమానం అనే పరిస్థితి, విమానమా అని అనరు, విమానమేనా అని అంటారు అనమాట. కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడబోతుంది. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6, 7 చోట్ల విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఎక్కడెక్కడ ఒకసారి చెప్తాను. ఆల్రెడీ ఏంటంటే కుప్పంలో ఒక విమానాశ్రయం రాబోతుంది. తర్వాత దస్తగిరిలో ఒక చోట రాబోతుంది. శ్రీకాకుళంలో 1, తాడేపల్లిగూడెంలో 1, నాగార్జున సాగర్లో 1, తుని అన్నవరం మధ్యలో 1, ఒంగోలులో 1. కాబట్టి ఇట్లా అన్ని చోట్ల కూడా విమానాశ్రయాలు వచ్చేతే విమానాలు మన పక్కనే ఉన్నట్టే కదా. కాబట్టి ఆటోలు మాదిరిగా విమానాలు తిరగబోతున్నాయి ఆకాశంలో. ఇది క్లారిటీ, క్లియర్గా చెప్తున్నాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి విమానాన్ని చూస్తే ఆశ్చర్యపోవడం, విమానాన్ని చూస్తే తలెత్తి చూడటం ఆ రోజులు పోయాయి ఇంకా. కాబట్టి విమానం పక్క నుంచి వెళ్ళిపోతే పట్టించుకొని రోజులు రాబోతున్నాయి ఈ 5 ఏళ్లలో. కాబట్టి విమానాలంటే ఆశ్చర్యం లేదు. ఇక విమానాలంటే విమానాలేనా అనే పరిస్థితికి అయితే రాబోతున్నాయి. కాబట్టి నిజంగా చెప్పడం నాకే చాలా హ్యాపీగా ఉంది విషయాన్ని. కాబట్టి 7 చోట్ల రాష్ట్రంలో విమానాశ్రయాలు రాబోతున్నాయి. మీకు తెలుసో లేదు తెలియదని చెప్తున్నాను. కాబట్టి మర్చిపోద్దు విమానాల గురించి, 7 చోట్ల రాబోయే విమానాశ్రయాల గురించి, ఆటోలాగా తిరగబోయే విమానాల గురించి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అన్నట్టుగా 7 చోట్ల 7 విమానాశ్రయాలు వస్తే కనుక ఆటోమేటిక్గా విమానయాన రంగం ఎంత బాగా డెవలప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 7 చోట్ల విమానాశ్రయాలు రావడం ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనుక రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ప్రగతి అనేది ఏర్పడుతుంది. అలాగే అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది అనేది చాలామంది నిపుణులు మాట్లాడుతున్నమాట. మన మాట కూడా అదే. ఓకే, చూస్తున్నాం మీరు అందరూ కూడా 100% ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తారా? విమానాల కోసమైనా లైక్ చేయాలి. ఎందుకంటే 7 విమానాశ్రయాలు రాబోతున్నాయండి. తర్వాత కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.